హలో అండి, ఈరోజు మనం పాతకాలం పద్ధతిలో రాగి అంబల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఉదయాన్నే రోజుకొక గ్లాస్ తాగితే చాలండి, రోజు మొత్తం కూడా చాలా హుషారుగా ఉంటారు. మన బాడీలో బీపీ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది అండ్ బరువు కూడా తగ్గుతారండి. ఇది తాగడం వల్ల ఎముకలు కూడా చాలా గట్టిపరుస్తుంది. అంతేకాదండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి అంబల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఒక బాండీలో 1 కప్పు రాగి పిండికి 4 కప్పుల వాటర్ పోసుకోండి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని ఈ బాండీని స్టవ్ మీద పెట్టుకొని బాగా కలుపుతూ దీన్ని ఉడికించుకోండి. ఇది మీరు కలుపుతూ ఉన్నప్పుడే కొంచెం దగ్గర పడుతుందండి, చూస్తున్నారు కదా. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది మీకు ఉడకడానికి కనీసం 15 నిమిషాలు పడుతుందండి టైం. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇది ఉడికింది లేనిది మనకి ఎలా తెలుస్తుంది అంటే, మన చేతితో దీన్ని టచ్ చేస్తే మనకి అంటకూడదండి, అప్పుడు ఇది ఉడికింది అన్నట్టు. చూస్తున్నారు కదా, ఇది చక్కగా ఉడికిపోయింది నాకైతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారితే ఈ విధంగా గట్టిపడుతుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా ముద్దల్లాగా ఆ వాటర్లో వేసుకోండి. ఈ బాల్స్ మునిగేంత వరకు మనం వాటర్ తీసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ వాటర్ తీసుకోకండి. ఈ విధంగా మొత్తం బాల్స్ లాగా చేసుకొని దాంట్లో వేసేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తాన్ని కూడా దీన్ని ఫర్మెంట్ చేసుకుందాము. చక్కగా ఇది నానిపోయింది కదండి. ఇప్పుడు చేతులు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా మొత్తం కూడా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత దీన్ని జల్లెడ సహాయంతో మొత్తాన్ని వడగట్టుకోండి. ఇలా వడగట్టడం వల్ల మనం రాగి అంబలి తాగేటప్పుడు ఒక్కలు లేకుండా చక్కగా స్మూత్గా వస్తుందండి. ఇలా మొత్తం వడగట్టిన తర్వాత ఇందులోని 1 కప్పు వరకు పెరుగు తీసుకొని దాన్ని మజ్జిగ కవ్వంతో బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని ఈ విధంగా వేసుకోండి. మీరు పెరుగు వేశారనుకోండి, అది ఒక్కలుగా ఉంటుంది, అస్సలు బాగోదు. ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సగం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం క్యారెట్ తురుము వేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇందులోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోండి. ఇది చాలా టేస్ట్ ఇస్తుందండి రాగి అంబల్లో మీరు వేసుకుంటే. ఇవి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ అంబలి చాలా టేస్టీగా ఉంటుందండి, మనం రెగ్యులర్గా చేసుకునే రాగి జావ కంటే కూడా. ఒక్కసారి ఇది ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే రాగి అంబలి రెడీ అయిపోయిందండి. దీన్ని చక్కగా ఒక గ్లాసులోకి తీసుకొని తాగేయచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి ఇదైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.